హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ ఆర్ట్స్ బై ప్రత్యూష. ఈరోజు వీడియోలో మీషో నుండి నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి అయితే ప్రతి ఒక్కటి అందరి ఇంట్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన ఐటమ్స్ అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా. అన్నీ ఒక్కొక్కటి అయితే 1 బై 1 చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అనమాట. మంచి కేజ్ లాగా వచ్చింది, చాలా బాగుండింది. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 360 రూపీస్ పడింది. చూడ్డానికి మంచిగా షో పీస్ లాగా ఉంటుంది అండ్ అలాగే మంచిగా ఫ్రూట్స్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఏవి కూడా అందులోకి పోకుండా ఉంటాయి. చిన్న ఈగలు దోమలు అట్లాంటివి ఉంటాయి కదా, అవి ఏవి పోకుండా మంచిగా ఫ్రెష్గా పెట్టుకోవడానికి అయితే బాగా హెల్ప్ అవుతుంది. కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు, లేదా ఆనియన్ కానీ లేకపోతే ఆలుగడ్డలు అట్లా ఏవైనా సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా పెట్టుకోవడానికి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందరి ఇళ్ళల్లో ఉండాల్సిన ఐటమ్స్ ఇవైతే. సో ఇది కూడా మంచి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకున్న మంచి షో పీస్ లాగా కూడా బాగా కనబడుతుంది అనమాట. సో మీకు ఒకవేళ కావాలి అంటే అయితే తీసుకోండి, క్వాలిటీ చాలా బాగుండింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాపింగ్ బోర్డ్. నేను ప్రీవియస్గా అయితే వుడ్ది యూజ్ చేశాను, ప్లాస్టిక్ది వద్దు అని అనుకొని వుడ్ది యూజ్ చేశాను. అది కూడా ఎక్కువ వాటర్ అది అంతా ఒకవేళ అలాగే ఉన్నట్లయితే ఏదో ఫంగస్ ఫామ్ అయినట్టుగా అట్లా అవుతుంది అనేసి అయితే అంటున్నారు. అండ్ అలాగే అది కూడా మా ఇంట్లో నేను యూజ్ చేసేది అయితే ఒకసారి పైనుంచి కింద పడింది అనమాట. సో కొంచెం క్రాక్ వచ్చినట్టుగా వచ్చింది అది. సో దాంతో కంపేర్ చేసుకుంటే నాకు ఇట్లాంటి బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. సో అందుకోసం అయితే ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 330 రూపీస్ పడింది. క్వాలిటీ బాగుండింది అండ్ దీనిపైన చపాతీస్ చేసుకోవచ్చు అండ్ వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది అనమాట, చాలా కంఫర్ట్గా. గ్రిప్ అది అంతా అయితే నీట్గా ఉంటుంది. సో చూడండి, నేను ఇట్లా మీకు పెట్టి చూపిస్తున్నాను. ఒక సైడ్ ఏమో ఇట్లా కొంచెం ఇలా వచ్చింది. సో దాని నుండి ఏంటంటే అది తీసుకోవడానికైనా యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదైతే క్వాలిటీ కూడా బాగుండింది. కావాలంటే అయితే తప్పకుండా పర్చేస్ చేయండి. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసరికి పెప్పర్, మనకి మిరియాల పొడి ఉంటుంది కదా, సో అది చేసుకోవడానికి. మిరియాల పొడి ఏంటంటే ఒకేసారి చేసి పెట్టుకున్నట్లయితే అది ఫ్లేవర్ అదంతా పోతుంది కదా, సో అలా కాకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవడానికి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వుడ్తో వచ్చింది, చూడ్డానికి కూడా మంచి షో పీస్ లాగా ఎంత బాగుంది చూడండి. లోపల ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, లోపల మిరియాలు వేసేసి సేమ్ మళ్ళీ అలాగే క్లోజ్ చేసేసి జస్ట్ నార్మల్గా అటు ఇటు అంటుంటే మనకి కింద పౌడర్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. మంచి ఫ్లేవర్ఫుల్గా మంచిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నట్లయితే మనము డైరెక్ట్ ఫుడ్ పైన కూడా వేసుకోవడానికి మంచిగా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. చూడండి, అది చూపిస్తున్నాను ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అయితే మంచిగా వచ్చిందనమాట, చాలా ఈజీగా మంచి సన్నగా మంచిగా పడుతుంది. కొన్ని మనం మిక్సీ జార్లో పట్టుకోవడానికి కూడా అవ్వదు కదా, సో ఇలా అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మీరు పర్చేస్ కావాలంటే పర్చేస్ చేయండి. ఇది వచ్చేసి 260 రూపీస్ పడింది నాకు. సో బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి నార్మల్గా జార్ లాంటిది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి నాకు 148 రూపీస్ పడింది. ఇది కూడా అంటే లైక్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ అట్లా అయితే చాలా బాగుంటుంది. దాదాపు ఒక 1/2 kg వరకు అయితే డ్రై ఫ్రూట్స్ పడుతున్నాయి ఇందులో పెట్టుకుంటే. నాకైతే ఇది కొంచెం అంటే ఇంకా నేను ఎక్కువ సైజ్, పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేసిన ఆర్డర్ పెట్టేటప్పుడు. మెటల్లో వచ్చింది, ప్లాస్టిక్ కాదు. సో నాకు ఇది కూడా బాగా అనిపించింది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనము నార్మల్గా పెట్టుకున్నా కూడా మంచి పైన డిజైన్ ఫ్లవర్స్ అట్లా వచ్చింది కాబట్టి చాలా బాగుంటాయి. అండ్ అలాగే నేను ప్రీవియస్గా కూడా కొన్ని వేరే ఇంకా కిచెన్ ఐటమ్స్ కానీ అండ్ శారీస్, డ్రెస్సెస్ అన్నీ కూడా షేర్ చేశాను. అవన్నీ కూడా లింక్స్ అనేవి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అంటే పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.